సో, ఈ తక్కువ టైంలో ఈ 60 డేస్ ఏదైతే ఉందో, ఈ 60 డేస్‌లో స్టూడెంట్స్ ఏ విధంగా వారి యొక్క సమయాన్ని వినియోగించుకొని బాగా చదివితే ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. చివరిగా ఒక ప్రొఫెసర్‌గా, అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా మీ యొక్క సలహాలు గాని, సూచనలు గాని. ఏం లేదండి. ప్రాపర్ నోట్స్ తెచ్చుకోండి ఫస్ట్. ప్రాపర్ నోట్స్‌లో అంటే నోట్స్ అనంగానే డైరెక్ట్ నోట్స్ అని కాదు. దాని రిలేటెడ్ రెఫరెన్స్ బుక్‌లుండాలి. ప్రాపర్ కోచింగ్ నోట్స్ కావచ్చు, వీళ్ళే రాసుకున్న నోట్స్ కావచ్చు. ప్రీవియస్ పేపర్, మేజర్‌గా ప్రీవియస్ పేపర్. తక్కువ టైం ఉంది కాబట్టి ప్రీవియస్ పేపర్‌లకు ఎక్కువ ఫోకస్ చేయండి. ఆ ప్రీవియస్ పేపర్‌లు కూడా రీసెంట్‌గా జరిగిన మళ్ళీ చెప్తున్నా జేఎల్, డీఎల్, పాలిటెక్నిక్, సైంటిఫిక్ అసిస్టెంట్స్ అండ్ ఫోరెన్సిక్‌లో జరిగినాయి. ఇవన్నిట్లలో పోలీస్ డిపార్ట్మెంట్‌లలో కూడా అవన్నీ పేపర్‌లు కలెక్ట్ చేసుకోండి ఫస్ట్. ఆ కలెక్షన్ అనేది ఎంత తొందరగా చేసుకుంటే అంత మంచిది. అవి చేసుకొని ఆ పేపర్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మీరు ఏ టాపిక్ నుంచి అయితే తీసుకుంటున్నారో ఆ టాపిక్ కీవర్డ్స్ లాగా రాసుకోండి. షార్ట్ నోట్స్ తయారు చేసుకోండి. సో, ఆ షార్ట్ నోట్ తయారు చేసుకున్నప్పుడు ఏమైతదంటే, ఇంకా ఎగ్జామ్ ఒక 1 వీక్ ఉన్నప్పుడు ఆ షార్ట్ నోట్ తిరిగేసినా గానీ ఇవన్నీ మీకు రివైజ్ లాగా అయితది. రీకాల్ లాగా చేసుకుంటే చాలా ఈజీ అయితది. సో, ప్రాపర్ నోట్స్ రెడీ చేసుకోవాలంటే మీ దగ్గర 100-200% ప్రీవియస్ పేపర్‌లు ఉండాలి. రిఫరెన్స్ బుక్‌లనేది ఉండాలి. అది కోచింగ్ నోట్స్ మీరు మీ ఇష్టం. బయట ఎక్కడ దొరికినా మీ ఇంతకుముందు చదివిన కోచింగ్ నోట్స్‌లున్నా పర్లేదు. కొత్తగా తెచ్చుకున్నా పర్లేదు. అవి చదువుకుంటూ ఎళ్ళిపోతే బావుంటది.